వికసిత్ భారత్ 2047కి ఒక ప్లాన్ తయారైంది. ఈ రోజు భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 27కు 28కి 3వ స్థానానికి వస్తుంది. 47కి ఏ 1, 2గా ఉంటుంది. ఆ సమయంలో మన స్వర్ణాంధ్రప్రదేశ్ 10 సూత్రాలతో మేము ముందుకు వచ్చాం. ప్రస్తుత ఆదాయం 2,67,000 రూపాయలు. ఈ 2,67,000 రూపాయలు 22 ఏళ్లలో 52 లక్షల రూపాయలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ప్రణాళికలు తయారు చేశాం. సిద్ధమా మీరు అడుగుతున్నా? రాష్ట్రం సిద్ధంగా ఉండాలి. మీ జీవితాలు మార్చుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆలోచించేది ఒకటి, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. అందరికీ ఆదాయాలు ఉండాలి, సంపద ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అదే నిజమైన సమాజం. ఆ సమాజం కోసం నేను పనిచేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఇప్పుడు చూస్తుంటారు అంగరంగ వైభవాలతో మహానాడు. మనం చూస్తే నా జీవితంలో చూడని మహానాడు ఈ రోజు నిర్వహించుకున్నాం. మళ్ళీ జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవానికి శ్రీకారం చుడుతున్నాం. ఇక్కడ నేను ఒకే లొకేషన్ లో విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ దగ్గర 5 లక్షల మంది ఒకే చోట యోగా చేయబోతున్నారు. ఇది ప్రపంచ రికార్డు. రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది యోగా చేయబోతున్నారు. 20 లక్షల మంది యోగాలో మీరందరూ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు, యోగాలో పాస్ అవుతున్నారు. ఇది కూడా మీరు చేయండి. యోగా మన జీవితంలో ఒక భాగం కావాలి. ఈ రోజు మనందరం సెల్ ఫోన్లు చూస్తున్నాం. ఎంతో పైన సెల్ ఫోన్ల వల్ల స్ట్రెస్ పెరుగుతా ఉంది. రోజుకు అర్ధగంట 45 నిమిషాలు యోగా చేస్తే ఇంకా హాస్పిటల్కి పోయే పని లేదు, ఆరోగ్యంగా ఉంటారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ రోజు మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మీటింగ్ అవుతానే మీరు ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. నా మనసంతా మీ మీదనే ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది జరగకూడదని నా ఆలోచన. కడుపు నిండింది, ధైర్యం వచ్చింది, నేను చేసే పనులకు ఆమోదం చెప్పారు. మళ్ళీ దీన్ని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకుపోతానని మీ అందరికి హామీ ఇస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై.